శ్రీమాత్రే నమః. కర్ణాటకలోని పడమటి కొండలలో అందమైన కొండలు, లోయలు, ఫలవృక్షాల మధ్య కొల్లూరులో మూకాంబికా క్షేత్రం ఉంది. కామాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంత ప్రజలను విపరీతంగా బాధిస్తుంటే అందరూ పార్వతీదేవిని శరణు కోరారు. కామాసురుడు ఒక మహిళ చేతిలోనే చస్తాడని గ్రహించిన దేవి వాడిని అవలీలగా సంహరించింది. ఆమె ధైర్యాన్ని మెచ్చి శివుడు ఇక్కడ తన కాలి మడమతో శ్రీచక్రాన్ని సృష్టించి ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ ఆలయానికి కనీసం 1200 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం చెక్కించారని చెప్పుకొస్తారు. మంగళూరు నుండి 130 కిలోమీటర్ల దూరంలో, ఉడిపి క్షేత్రానికి 80 కిలోమీటర్ల దూరం కొండల మధ్య ప్రకృతి అందాలు విందు చేస్తుండగా కుడజాద్రి శిఖరంపై ఈ ఆలయం కనువిందు చేస్తుంది. బంగారు శిఖరంతో భక్తజనాల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే అమ్మవారు జ్యోతిర్లింగంగా శివునితో కలిసి ఉండడం, ఆదిశంకరాచార్యుల వారు ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించడంతో మూకాంబికాదేవి ఆలయానికి విశేష ప్రాచుర్యం లభించింది. పంచముఖ గణేశ ప్రతిమ అద్భుత శిల్ప నైపుణ్యంతో విరాజిల్లుతుంది. కర్ణాటకలోని 7 ముక్తి క్షేత్రాలలో కొల్లూరు ఒకటి. మిగిలినవి ఉడిపి, సుబ్రహ్మణ్య, కోడేశ్వర, శంకర, నారాయణ, గోకర్ణ క్షేత్రాలు. కుడజాతి పర్వతంపై ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి కటాక్షం కోసం తపస్సు చేయడంతో అమ్మవారు ప్రత్యక్షమయ్యారట. ఆదిశంకరాచార్యులు అమ్మవారిని తన జన్మస్థలమైన కేరళకు రమ్మని అడిగారట. దేవి శంకరాచార్యుల కోరిక మన్నించి ఆదిశంకరాచార్యుల వెంట వస్తానని, కానీ వెనక్కి తిరిగి చూడకూడదని, అలా వెనక్కి తిరిగి చూస్తే చూసిన స్థలంలోనే స్థిరంగా ఉండిపోతానని అమ్మవారు చెప్పారట. ఆ షరతుకు అంగీకరించిన ఆదిశంకరాచార్యులు ముందు నడుస్తుండగా అమ్మవారు ఆయన్ని అనుసరించారట. అలా వెళ్తూ ఉండగా కొల్లూరు ప్రాంతానికి రాగానే దేవి కాలి అందెల శబ్దం వినిపించకపోవడంతో ఆదిశంకరాచార్యులు వెనక్కి తిరిగి చూశారట. అలా ఆ మాట తప్పడంతో అమ్మవారు తనకు అక్కడే ప్రతిష్ఠించమని చెప్పడంతో ఆదిశంకరాచార్యులు శ్రీచక్రంతో పాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారని ప్రతీతి. గర్భాలయంలో శంకర సింహాసనం ఉంది. అమ్మవారి మూలమూర్తి ముందు మనకి శివలింగం కూడా చూడొచ్చు. ఇక పురాణ కథనం ప్రకారం శివుని వరం పొందిన కామాసురుడు కూడకాద్రి పర్వతం మీద చేరి దేవతలను, మునులను హింసించేవాడు. సప్తర్షులు వీడి పీడ ఎలా విరగొడుతుందా అని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ విషయాన్ని శుక్రాచార్యుడు వారి చెవిన వేసి నీ చావు ఒక స్త్రీ వల్ల మాత్రమే జరుగుతుంది అని చెప్పాడు. వెంటనే వాడు శివుని అనుగ్రహం కోసం తీవ్ర తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. కామాసురుడికి శివుడు వరం ఇస్తే లోకకంటకుడు అవుతాడని భావించి వాగ్దేవి సరస్వతీదేవి వాడి నాలుకపై చేరి మాట రాకుండా మూగవాడిని చేసింది. మూగవాడైపోయినందువల్ల ఆ కామాసురుడు శివుడిని నోటి మాటతో ఏ వరమూ కోరుకోలేకపోయాడు. అప్పటి నుండి వాడిని మూకాసురుడు అన్నారు. అప్పుడు కోల ఋషి ఉపాయం మేరకు పార్వతీదేవి సకల దేవతల శక్తులన్నిటినీ కలిపి ఒక తీవ్ర శక్తిగా సృష్టించింది. ఈమె మూకాసురుడితో యుద్ధం చేసి సంహరించింది. వాడి ప్రార్థన మన్నించి వారికి కైవల్యం ప్రసాదించింది. మూకాసురుడిని దేవి సంహరించిన ప్రదేశాన్ని మారణకట్టే అంటారు. మూకాసురుడు అమ్మవారిని మూకాంబిక తన పేరున వెలసిల్లమని కోరుకున్నాడు. వారి కోరిక తీర్చి కొల్లూరులో మూకాంబికా నామంతో విరాజిల్లుతూ భక్తులకు కొంగు బంగారంగా ఉంది. ఈ ఆలయంలో మూకాంబికాదేవి పద్మాసనంలో ప్రశాంతంగా 3 నేత్రాలతో దర్శనమిస్తుంది. శంఖం, చక్రం, గద ఆయుధాలను ధరించి ఉంటుంది. మూకాంబికా సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే ఉన్నత చదువులు చదువుతారని, తెలివివారై సంపన్నులు అవుతారని ప్రతీతి. అమ్మవారి సన్నిధిలో కాలభైరవుడి విగ్రహం ఉంది. సింహద్వారం గుండా లోపలికి ప్రవేశించగానే కుడివైపున కాలభైరవుడు దర్శనమిస్తాడు. కేరళవాసులు ఎక్కువ శాతం ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. దీనికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. మూకాంబిక ఆలయంలో తేనె మొదలైన పదార్థాలతో తయారు చేసే పంచకజ్జాయం అనే ప్రసాదం పెడతారు. పూర్వం ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించిన తరువాత ఆలయంలో ఉన్న ఒక బావిలో వేసేవారట. ఇదంతా చూసిన చదువురాని ఒక కేరళ నివాసి ప్రసాదం బావిలో వేసే సమయంలో నీటి అడుగున దాక్కొని ఆ ప్రసాదాన్ని తిన్నారట.
అమ్మవారికి నివేదించిన ప్రసాదం తిన్నందున అతడు మహాపండితుడయ్యాడట. అందుచేత ప్రజల్లో అమ్మవారిపై అపార విశ్వాసం. ప్రతిరోజు ఈ ఆలయంలో జరిగే అక్షరాభ్యాస కార్యక్రమాలు భక్తుల విశ్వాసానికి నిదర్శనం. కొల్లూరు మూకాంబిక క్షేత్రం ఇప్పుడు మనం చూస్తున్న గర్భగుడిలో అమ్మవారు ఇక్కడ శ్రీచక్రము స్వయంగా తన స్వహస్తాలతోనే ఆదిశంకరాచార్యుల వారు చేశారట. మూకాసురుణ్ణి చంపిన ప్రదేశము, దానిని సర్వజ్ఞపీఠం అని కూడా అంటారు. ఈ సర్వజ్ఞపీఠాన్ని దర్శించుకోవాలనుకుంటే ఇక్కడ టెంపుల్ దగ్గర కొన్ని జీపులుంటాయి. అక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ సన్ రైజ్ని సన్సెట్ని మనం చూడగలుగుతామట. అంటే ఉదయం వెళ్లే వాళ్ళు దర్శించుకోవాలనుకుంటే సన్ రైజ్ని దర్శించుకోవచ్చు. ఈవినింగ్కి రీచ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే సన్సెట్ని దర్శించుకోవచ్చు. బాగుంటుంది అక్కడ చూడటానికి. అలాగే సర్వజ్ఞపీఠాన్ని కూడా మనం దర్శనం చేసుకొని అక్కడికి కొల్లూరు క్షేత్రం దర్శనం పూర్తవుతుంది. శ్రీమాత్రే నమః.